అందరికీ శనార్థులు. నేను మీ సైదులు మామ. మన ఎల్జీ మీడియాకు మళ్ళొక పాట కోయిలమ్మని తీసుకొచ్చిన. మరి ఆమె ఎవరు, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె మాటల్లోనే తెలుసుకుందాము. మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కోసం ఒక్కసారి నిన్ను నువ్వు పరిచయం చేసుకో. అందరికి నమస్కారం. నా పేరు మీనా. మంచాల మండలం రంగారెడ్డి జిల్లా రంగాపూర్ నుంచి వచ్చిన. విన్నారు కదా, ఇక మంచాల మండలం రంగారెడ్డి జిల్లా. ఏ ఊరమ్మా? రంగాపురం. రంగాపురం అనే ఊరు నుండి వచ్చింది. బుజ్జిని గుర్తుపట్టిండ్రా? మీరు పట్టే ఉంటారు, నాకు తెలుసు. బుజ్జవా, ఆలస్యం ఎందుకు, ఇక ముందుగా ఒక పాటతోని శురు చేద్దాము. ఒక పాట అందుకో. ఊరు నడుమ ఇల్లు రో రంగయ్య, ఊకుకే రావోకురో రంగయ్య, కచ్చీరు వాడల్లరో రంగయ్య, కనగల్ల కళ్ళుంటాయో రంగయ్య, రాకట్ల పోకట్ల తాకట్లు పెడతారు రాకయ్య మా ఇంటికో రంగయ్య, రద్ది పాలైపోతామో రంగయ్య, నిన్ను చూడ మనసాయనే మంగమ్మ, మాట్లాడ బుద్ధాయనే మంగమ్మ, ఏమి మందు పెడితివో మంగమ్మ, ఎంట దిప్పుకుంటివో మంగమ్మ, కచ్చీరు చెట్టుకు గట్టేసి కొట్టిన నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, ఎడబాటు భరించనే మంగమ్మ. అబ్బా చూసిన ఆరులా, కచ్చీరు చెట్టుకు కట్టేసి కొట్టినా నిన్నిడిసి ఉండలేనే మంగమ్మ, నిన్ను చూడకుంటూ ఉండలేనే అంటాను. అంటే ఒక మగువ మీద తనను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి కోసము ఈ పంత వలకొచ్చిన చెట్టు కట్టేసి ఈ పంత చింతపండు చేసినా కూడా నిన్నైతే విడిచిపెట్టాను అంటాడు. దాంట్లో అర్థం అదే కదా. అంటే స్వచ్ఛమైన ప్రేమలు అట్లుంటా అన్నట్టు. ఏదో నా ఎవరో వీళ్ళు అనుకుంటారని, లేకపోతే తిడతారని, వాళ్ళు కొడతారని ఇట్లాంటి ఏముండయి. ప్రాణం పోయినా మంచిదే. మనసిచ్చిన అమ్మాయిని పోయి చూడాలంటే పోవాలనిపిస్తుంది, అంతే. ఇక చూసిన బుజ్జి మంచి పాట పాడింది కదా. అమ్మ మీనా, నాకు తెలిసి ఒక మొట్టమొదటి పాట డబుల్ మీనింగ్ పాట పాడినవు. దానితోనే నీకు పేరు వచ్చింది. ఆ పాటనే నీకు లైఫ్ ఇచ్చింది. ఆ పాటనే నిన్ను కొంచెం ఇబ్బంది కూడా పెట్టింది. కొన్ని ఇంటర్వ్యూలలో నువ్వు ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ పాట ఏంటంటే ఒక 2 లైన్లు నేను పాడతా. నందికొండ నామో నా చూసుకో, అరే ఉన్న కాడికంతా నాది దోసుకో అనే పాట గుర్తుంది కదా. మన మీననే పాడింది ఆ పాట. ఇక నేను పాడితే బాగుండదు కానీ మన బుజ్జి పాడుతుంది. మీనా, పాట నీకు పాడడం ఇబ్బంది ఏం లేదు కదా? సరే, మన ప్రేక్షకుల కోసం నువ్వు మొట్టమొదటిసారి పాడిన పాట, నీకు పేరు తీసుకొచ్చిన పాట పూర్తిగా పాడాలి. కొంచెం పాడతావా? సరే, ఎందుకంటే నీ ఇష్టానికి కాదన్నది కాబట్టి నీకెంత వరకు పాడాలనిపిస్తే అంత వరకు పాడు. నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంతా నాది దోసుకో, బండ మీద కొండుంది కాసుకో, నా ఎద మీద సెండుంది ఆడుకో, లావలీవ కాళ్ళ నడమ కళ్ళు కుండ కింద చూడు రోకల్ బండ, దంచు 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 దంచిన కాడ ఉంచోయ్, దంచు 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 దంచిన కాడ ఉంచోయ్, నందికొండ నా మోన చూసుకో, అరే ఉన్న కాడికంతా నాది దోసుకో, బండ మీద కొండుంది కాసుకో, నా ఎద మీద సెండుంది ఆడుకో. బాబా, పాటలో ఇప్పుడు గతంలో ఇప్పటి పిల్లలకు కొంతమందికి తెలియదు కదా అమ్మా. మా తాతలు, మా నానమ్మలు, మా అమ్మమ్మలు వాళ్ళు పని చేసుకుంటూ ఏ పాట పాడినా కూడా, ఆడ మగ అనే తేడా లేకుండా ఏ పాట పాడినా కూడా బావ మరదాన్లు సంసార జీవితాన్ని, తన కష్టాలను తలుచుకుంటూ ప్రతి పాటలో కూడా కొంత డబుల్ మీనింగ్ ఉంటుండే. ఇప్పుడు ఇది సొంతగా నువ్వు రాసింది కాదు, ప్రేక్షకులు కూడా గమనించాలి. డబుల్ మీనింగ్ ఉన్నప్పటికీ కూడా సొంతగా ఆమె తయారు చేసింది కాదు. అయ్యో ఈమె పాటల రచయిత, ఇంత డబుల్ మీనింగ్ పాటలు రచించాల్సిన అవసరం ఏమున్నది అనడానికి లేదు. సేకరణ పాట అది. ఎవరో ఎప్పుడో గతంలో జానపదాలు అంటే జనంలోకి వెళ్ళి పుట్టినటువంటి పదాలనే జానపదాలు అంటారు. అవి మనిషి పుట్టి మనిషి రెక్కల కష్టం నుండి తన కష్టాలలో తన రోజు చేసుకునే పనులలోకి వెళ్ళి పుట్టినటువంటి పాటలే ఈ పాటలు. ఎక్కడో సేకరించిన పాట తను పాడింది. కానీ ఇక కొంతమందికి ఎట్లా ఉంటది, ఇక పానం ఆగది కాదు. ఇక దానికి ఇక వేరే విధంగా కూడా మాట్లాడచ్చు. కానీ ఉబ్బాగని ఏమో చేసినట్టు, ఉబ్బాగని వాళ్ళు పెట్టినట్టు కామెంట్లు పెట్టిండ్రు. చెల్లె బాగా ఏడ్చింది. అయితే ఈ పాట గురించి తన పడ్డ కష్టము, బాధ, తనకు వచ్చిన ట్రోల్స్ నా మాట కంటే తన మాటల్లో ఇందాము. అమ్మా, ఈ పాట నువ్వు ఏ నుండి సేకరించినావు, ఎవరు ఎక్కడ వాడినావు అసలు మొట్టమొదటిసారిగా? దీని గురించి కొంచెం ఒకసారి మన ప్రేక్షకుల కోసం. రంగపూర్ లో చిన్నమ్మ మాజీ సర్పంచ్ ఉండే. ఆ చిన్నమ్మ నాకు సాంగులు కావాలి చిన్నమ్మ అంటే ఈ పాటలు ఇచ్చింది. కానీ ఆ పాట అట్లుంటది. ఆ విధంగా ఫస్ట్ స్టూడియోలో వాయిస్ వచ్చింది అనుకొని పోయి పాడిన గానీ అది రాసిన వాళ్ళు నాకు అసలు ఆ సాంగ్ ఎట్లా పాడాలి ఏం తెలియదు. ఇంత మంచి సాంగ్ ఇచ్చిరే అనేది తప్ప చాలా కామెంట్లు పెట్టడం,
చెడు దాంతో అయింది, మంచి దానికి ఈ రోజు లైఫ్ వచ్చింది కూడా ఆ సాంగ్ వల్లనే. సినిమాలో వాడతారు అన్న, వాళ్ళు అస్సలు పట్టించుకోరు. ఎక్కడెక్కడో ఏదో జరుగుతుంటే పట్టించుకోరు. ఒక చిన్న తప్పుకి ప్రతిదీ చేసుకుంటూ వస్తుంటారు. మామూలు అంటే ఇది వాళ్ళకు నరం లేని నాలుగే 4 విధాలు మాట్లాడతా అన్నట్టు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదురా అమ్మ. ఇంకొకటి, చిన్నమ్మ ఈ పాట ఇచ్చినప్పుడు మరి చిన్నమ్మ గాని లేకపోతే నీకంటే తెలియదు అన్నావు కాబట్టి చిన్నమ్మ చెప్పిందా ఇట్లా మరి ఇట్లా బూతులు లెక్క కొంచెం ఉంటది రా అమ్మ అని ఏమన్నా చెప్పిందా? అట్లేం చెప్పలే ఆమె. అప్పుడు ఆడుకునేది మేము పాడుకుంటుండే ఈ పాట. ఇట్లా మేము అప్పుడు సినిమాలు అంటే అప్పుడు సినిమాలు తెలియదు కదా, చిన్న చిన్న టేప్ రికార్డులు పెట్టుకొని పెద్దోళ్ళు ఉండడం అట్లుంటుండే ఈ పాటలు మా నాన్న వాడుతుండే అని చెప్పింది ఆ చిన్నమ్మ. ఆ పాటను నీకు ఈ అవకాశం వాడే అవకాశం ఎట్లా వచ్చింది అసలు నీకు? నేనే వేణన్న దగ్గరికి వెళ్ళిన. వెళ్ళి అన్న నేను పాట పాడుతా అని చెప్పేసి 2 నెలలు తిరిగిన. కంపల్సరీ ఇస్తా అని చెప్పిండు. ఆ పాట పాడిచ్చిండు. అంటే పాడిచ్చిండు కానీ ఇంత ఉంటది అనుకోని అన్నకు కూడా తెలియదు. అది సరేలే అమ్మాయి వాడుతుంటుంది కదా అనేసి ఆయన అనుకున్నాడు. అంతే జరిగింది అక్కడ. నాకు ఇంకొక బాగా నచ్చిన పాట వేణన్న నువ్వు వాడిన పాట. నాకు బాగా నచ్చిన పాట వేణన్న నువ్వు వాడిన పాట. ఏకన పిల్ల ఏకనో ఏమో పోరా నేను రాను పోరా, దో అన్న పిల్ల దో అనో ఏమో పోరా నేను రాను పోరా, ఏకన పిల్ల ఏకనో ఏమో పోరా నేను రాను పోరా. మొత్తం ఇక నువ్వే వాడిగా. దోవన పిల్ల దోవనో ఏమో పోరా నేను రాను పోరా, తౌడు పరం పిల్ల తౌడు పరం తే పోరా జల్ది రా పోరా, 3 పైసల పైకమో ఏమో పోరా నేను రాను పోరా, ఏకన పిల్ల ఏకనో ఏమో పోరా నేను రాను పోరా, దోవన పిల్ల దోవనో ఏమో పోరా నేను రాను పోరా. ఏకన అంటే ఇప్పుడు కొంతమంది తెలియదు, 1 పైసా అన్నట్టు. అనా అంటే పైసా. మనం చూడలే, నేను 5 పైసల కానీ చూసిన. ఇక ఏకన దోహన తౌడుపారం అంటే ఏకనకి నన్ను పిల్ల, దోహనకు 2 పైసలు ఇస్తానన్నా కూడా మనసు ఒప్పని పిల్ల, తౌడుపారం అనగానే ఇంటది కదా ఏమో పోరా చెప్పినది ఏ పోరా అంటది. పాటల మంచి మంచి జానపదాలలో మంచి అర్థాలు ఉంటాయి. మీనా నువ్వేం చదువుకున్నావు? పిల్లలు ఎంత మంది? మీ సార్ ఏం పని చేస్తాడు? నేను 10th చదువుకున్నా. 3 అమ్మాయిలు. మా ఆయన సూపర్వైజర్ చేస్తాడు లక్ష్మీండైలా. అమ్మ నాన్న ఏం పని చేస్తారు? అమ్మ నాన్న లేడు, చనిపోయాడు. అమ్మ ఖాళీ. అంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? 4 అక్క చెల్లెలు, 1 చెల్లె చనిపోయింది. అయ్యో. 1 అన్న. నువ్వెన్నో నంబరు అంటే ఆడపిల్లలు? నేను 2వ ఆమె. 2. అందరి పెళ్లిళ్ళు అయిపోయినాయి? అందరివి అయిపోయినాయి. చెల్లె చనిపోయింది. 3 అక్క చెల్లెళ్ళు ఉన్నాం. 1 అన్న ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ మన నందికొండ నామన చూసుకో అనే పాట పాడిన తర్వాత ఏమన్నా ఇంట్లో మీ సార్ గాని లేకపోతే పిల్లలు గాని ఎవరన్నా అమ్మ కా పాట ఎందుకు పాడిన బ్యాడ్ కామెంట్లు పెడతాను అట్లాంటివి ఏమన్నా వచ్చినాయి? చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇంట్లో. చాలా పడ్డా. అసలు ఆ పాటని డిలీట్ చేయడం, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నం అయింది ఆ సాంగ్ వల్ల. నేను అంటే ఎట్లా ఎవరి వల్ల? మీ సార్ ఏమన్నా అన్నాడా? సార్ ఏమన్నా కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అంటారు కదన్నా, ఇప్పుడు పాడము నాకు తెలియదు అనేది ఎవరికి తెలియదు సమాజానికి. కామెంట్లు పెట్టడం వల్ల నా ఇంట్లో ఒక అమ్మాయికి కామెంట్లు పెడతారంటే ఎవరికైనా ఉంటది కదా ఫ్యామిలీలో. అట్లా అనేసి ఆ కామెంట్లు చూసి చాలా గొడవలు కావడం, ఇబ్బందులు చాలా పడ్డా. ఇక అయిపోయింది అది. నా సాంగ్ తో ఇప్పుడు మంచి లైఫ్ రావాలి, మంచిగా ముందుకెళ్ళాలని నా కోరిక. కుటుంబ పరిస్థితులు గడవడానికి ఏమన్నా ఇబ్బంది? పాట ఏమన్నా నీకు కూడు పెడతాందా? ఇక వేనన్న స్టూడియోలో వాడితే నాకు అమౌంట్ ఇస్తాడు. కొన్ని బట్టల షాప్ లో పని చేసుకుంటాను. 3 అమ్మాయిలు కదన్నా, నాకు చేసుకోవాలి, వాళ్ళని పోషించుకోవాలి. వాళ్ళు బయట వెళ్తాను నేను. పిల్లలు పాటలు పాడతారా? చిన్న అమ్మాయి నడపమ్మాయి వాడుతుంది. చిన్న అమ్మాయి నడపమ్మాయి ఇద్దరు వాడతారు. పెద్ద అమ్మాయి ఆమె అంత తీసుకోదు. ఇప్పుడు మొట్టమొదటిగా అసలు నీకు పాటలు పాడాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో వాడుతుంటే. స్కూల్లో మా ఫ్రెండ్స్ బాగా మేనే వాడుతుంది, ఎవరు వాడరు. చదువు తక్కువ, పాటలు ఎక్కువ వాడుతుంది మొదటి నుంచే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా పాటలు పాడినావా? ఇక తెలంగాణ ఉద్యమంలో ఏం పాడలేదు. మన ఇక గద్దర్ సాంగ్స్ కానీ వీళ్ళవి చాలా ఇష్టం నాకు. గద్దరన్న పాటలు ఇష్టమా? ఒకటి గద్దరన్న పాట అందుకో మరి మన ప్రేక్షకుల కోసం. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టొల్ల మట్టి చిప్పవు ఎట్టొల్ల మట్టి చిప్పవు గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా
ఆకలి మెక్కే కలగానమా ఖమ్మం మెట్టు అడవులతోని కట్టుకుంది పచ్చని సీర కట్టుకుంది పచ్చని సీర ఆదిలాబాదు ఆకు నులిపి పెట్టుకుంది నష్టబొట్టు పెట్టుకుంది నొసటబొట్టు నాగారం నడివి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాటిక దిద్దుకుంది కండ్ల కాటుక కుసుమ పువ్వులు నూరమ్మో పసుపు పూసుకుందమ్మో కుసుమ పూలు నూరమ్మో పసుపు రాసుకుందమ్మో ఆ నిండు ముత్తైద తెలంగాణమా ఆ నిండు ముత్తైద తెలంగాణమా ముండ మోసినట్లున్నాదమ్మో అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పసుపు పచ్చ ఆకు పచ్చ నా పరాయి సూపు చూడు నా పరాయి సూపు చూడు ముదు మాణిక్యం అమృత పాని ముద్దు ముద్దు ముఖము చూడు ముద్దు ముద్దు ముఖము చూడు దేవుళ్ళకు మారు రూపము నల్ల సలుపు నులుపు చూడు నల్ల సలుపు నలుపు చూడు కొంగుకు బంగారమమ్మో సింగరిని బందామరమ్మో కొంగుకు బంగారమమ్మో సింగరేని మందామరమ్మో ఆ ఎండి బంగారం దండిగా ఉన్నా ఆ ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మేడతో బొల్లు నేర్చిన అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా గద్దరన్న పాటలను అనుసరిస్తూ ఆ జీవితం గుర్తొస్తే కొంత బాధ అనిపిస్తుంది, కొంత దుఃఖం వస్తుంది, ఒక్కోసారి ఉత్సాహం కూడా అనిపిస్తుంది. ఏది ఏమైనా గద్దరన్న పాటలు గద్దరన్న కొన్ని వేల మందిని, కొన్ని కోట్ల మందిని ఇన్స్పిరేషన్ గురి చేస్తే తన ద్వారా తన పాటలు విని పాటనే జీవితంగా మార్చుకున్న కళాకారులు ఎంతో మంది. అంతే కదరా? సూపర్ అమ్మా. గద్దరన్న పాట పడినా కదా, మళ్ళీ ఒక జానపదం, ఉర్రు తొలగించే జానపదం నీకు బాగా నచ్చినది పాట. కాపొల్ల ఇంటికాడ కర్రమాకు చెట్టు కింద మంజులో కన్ను సైగాలెక్కువాయే మంజులో కన్ను సైగాలెక్కువాయే అద్దినట్టు చీరగట్టి గుద్దినట్టు గోసి పెట్టి మంజులో గున్న గున్న ఉరికి రావే మంజులో గున్న గున్న ఉరికి రాయే కోంటోళ్ళ ఇంటికాడ కొబ్బరి చెట్టు కింద మంజులో కోరుకున్న కొడుకు పుట్టే మంజులో కోరుకున్న కొడుకు పుట్టే. అన్ని మొత్తం మీదనైతే పాటల ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక అర్థం బ్రహ్మాండమైనది. అమ్మ ఇంకోటి, నువ్వు పాటలు రాయగలుగుతావా? రాయలేనన్న, ఇంక ఇప్పటి వరకు రాయలేదు. అన్ని సేకరణ. ఓకే. నీకు వేరే వాళ్ళు పాడిన పాటలు గాని, నువ్వు పాడిన పాటలలో గాని, ఈ మొత్తం పాటల ప్రపంచంలో నీకు బాగా నచ్చిన పాట ఏంటిది? నా మంచం మీది తిండును అడుగు మడులు గట్టిన కన్నీళ్లు నా కంచంలో నా మెతుకుల నడుగు గొంతే దాటని వైనాను నా మాటే వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నీ కాటికి వెళ్ళే దారిలోనైనా కలిసి పోవేమోసారి నన్ను చూసిపో కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప కొంచెమైన మోసగించుడు తెలువదే. లవ్ ఫెయిల్యూర్ సాంగ్ ఇది. మాటల తిరుపతి అన్న ఈ పాట ఈ అమ్మాయి కూడా పాడింది కదా, శృతి. ఇప్పుడు లేదు కదా మన మధ్యలో, పాపం అమ్మాయి ఇన్స్టాకు బాగా వైరల్ అయింది సాంగ్, బాగా వైరల్ అయింది. ఆ అమ్మాయి పాడినప్పటి నుంచే అసలు ఫస్ట్ ఎవరు పాడింది పాట? మాటల తిరుపతి అనే పాడిందా? కానీ ఈ శృతి పాడినాక కొంచెం బాగా వైరల్ అయింది కదా. సరే అమ్మ, ఇంకొక జానపదం. రంగు రంగుల సీరలు రింగు రింగుల కురులు నీ అందమెవరి పాలమ్మో రాయే రామలక్ష్మి నాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి ఏ తూలెందుకు కొడతావో జేబుల లేవు గవ్వలు ఏమి పెట్టి సాగుతావో చక్కగా చెప్పు ఓ పిల్లగా సమ్మతమైతే వస్తారో చక్కగా చెప్పు ఓ పిల్లగా కళ్ళు బుడాలేతనే కమ్మగా అండి పెడుతనే కట్టము రాకుండా సూతనే రాయే రామలక్ష్మి నాదనివైతే బాగుండే పిల్లో రామలక్ష్మి. ఈ పాట ఎవరు పాడినరా?
ఈ పాట లక్ష్మి నాగలక్ష్మి నాగలక్ష్మి రికార్డ్ అయిందా వీడియో అయింది వాళ్ళు బాగా వైరల్ అయినట్టున్నాయి కదా బాగా వేరేలే ఆ రచయిత ఆమెనా నాగలక్ష్మినా ఎవరు రాసిరు తెలియదు అన్న సరే ఇంకొక ఇప్పుడు మన ఈ సిటాపటా సినుకులకు ఒకసారి పాట సిటాపట సినుకులకు ఎడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నెవరో రాత్రి గా కోంటోళ్ళు ఇంటికడ కోలాట మాడితే ఆడబోయిన్నే రాత్రి నేను చూడబోయిన్నే రాత్రి కలమంబాయే కరెంటు మాయే ఆడదిన్నవరో రాత్రి నువ్వు ఎడవన్నెవరో రాత్రి గా కాపోళ్ళు ఇంటికడ కాబట్టి ఆడితే ఆడబోయిన్నే రాత్రి నేను చూడబోయిన్నే రాత్రి. నిజంగా కూడా పాటలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే ఇవన్నీ పాడుతుంటే నాకు ఒక పాట గుర్తొచ్చిందిరా. ఏం పాట అంటే ఇల్లన్నీ మల్లేలు యాడియోయి మరిది లావుగా మల పడ్డవోయి నా మరిది లావుగా మల పడ్డవోయి మరుమల్లె తోటాకు నీళ్లు గట్టబోతే అల్లుకున్నై మల్లెలమ్మ వదినమ్మ అల్లుకున్నై మల్లెలమ్మ ఒళ్ళన్నీ గిచ్చుళ్ళు యాడియోయి మరిది లావు గీతలు పడ్డవోయి నా మరిది లావు గీతలు పడ్డవోయి రెండు మండల నడుమ మండాగొట్ట పోతే గుచ్చుకున్నై ముల్లులమ్మ వదినమ్మ గుచ్చుకున్నై ముల్లులమ్మ. మంచిగా వాడి నరమా బాగుందా పాట? పనికొస్తానా నేను పాటలు పాడతాను అంతేనా? ఏమో మరి అట్లా నా చిన్నప్పుడు ఇక పాడుకున్న అలవాటు ప్రకారం నాకు ఏ పాట మొత్తం రాదు కానీ అట్లా 4 లైన్లు గుర్తొస్తాయి అన్నట్టు. ఏదో ఇక నా మనసు ఆపలేక పాడినా కానీ ఇక నువ్వే అందుకు ఇంకో పాట కానీ మంచి జోష్ ఉండాలి డీజే సాంగ్. జొన్నలొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు జొన్నలొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు రాతిరన్న మాటలకు ఎట్లా తిందు బొక్కెడు నిన్ను కాదు పిల్లలనన్న తిందురవయ బొక్కెడు నిన్నుగా పిల్లలనన్న తిందురవయ బొక్కెడు జొన్నలొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు జొన్నలొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు జొన్నలొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు జొన్నడొన్న జొనపటొన్న తిందురవయ బొక్కెడు కందులొన్న కందిపొట్టొన్న తిందురవయ బొక్కెడు కందులొన్న కందిపొట్టొన్న తిందురవయ బొక్కెడు రాతిరన్న మాటలకు ఎట్లా దిందు బుక్కెడు రాతిరన్న మాటలకు ఎట్లా దిందు బుక్కెడు నిన్ను కాదు పిల్లలనన్న తిందురవయ బొక్కెడు నిన్ను కాదు మవలనన్న తిందురవయ బొక్కెడు రాను రాను నేను రాను తినలేను బొక్కెడు రాను రాను నేను రాను తినలేను బుక్కెడు నిన్ను కాదు మవలనన్న తిందురవయ బొక్కెడు నిన్ను కాదు మవలనన్న తిందురవయ బొక్కెడు జొన్న రొట్టె బోటి కూర తిందురవయ బొక్కెడు జొన్న రొట్టె బోటి కూర తిందురవయ బొక్కెడు వస్తున్నా వస్తున్నా తింటానమ్మ బొక్కెడు వస్తున్నా వస్తున్నా తింటానమ్మ బుక్కెడు వస్తున్నా వస్తున్నా తింటానమ్మ బొక్కెడు వస్తున్నా వస్తున్నా తింటానమ్మ బొక్కెడు. చూసినా జొన్నలు జొన్న పొట్టు కందులు కంది పొట్టు ఇవన్నీ అన్నా కూడా రాత్రి అన్న మాటలు గుర్తొచ్చినాయి కానీ బోటి కూర అనగానే గుర్తురాలే. అంటే ఏది ఏమైనా మొత్తం మీద మన తెలంగాణలో అయితే సుక్క ముక్క అంటే కథమే ఇక అది ఎన్నైనా మర్చిపోతారు. కానీ వెనకటి దాంపత్య జీవితాలే బెటర్ అమ్మ. మా అమ్మ మా బాపమ్మ మా తల్లిదండ్రులు కూడా ఏదైనా పని చేసే కాడ చిన్న చిన్న లొల్లీలు వస్తే అప్పటికప్పుడే మళ్ళీ కలిసిపోతుంటారు. ఇప్పుడు అట్లా కాదు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద కొలువులు చేసేటోళ్ళు, పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీల వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా లవ్ చేసుకుంటారు, అట్లా పెళ్లి చేసుకుంటారు, ఇట్లా ఇడాకులు తీసుకుంటూనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఈ పాటల ఉన్న అర్థం నాకు అర్థమైంది, జనాలకు కూడా అర్థమైంది. మరి మీ ఇంట్లో నువ్వు మీ ఆయన ఎప్పుడన్నా ఇట్లా లొల్లి పెట్టుకుంటారా? ఏం లేదు మామూలుగా. ఏమన్నాడు? ఎప్పుడు లొల్లి పెట్టుకోరా? ఇక పెట్టుకుంటే డబ్బుల విషయంలో పెట్టుకుంటాం అన్న. ఇక అందరికి వచ్చేది ఆర్థిక పరిస్థితుల వల్ల అంతగానే మళ్ళీ వెంటనే కలిసిపోతాం. బంతి పూల వాసన నీ బానిండ్ల బంతి పూల వాసన నీ బానిండ్ల నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి లేందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు బాయి కట్టల పొంటి బంతి తోటలకెళ్ళి బర్రె గొట్టుకరాంగ బానిండ్ల జిక్కేనేమో బంతి
బంతిరెమ్మ రాలనియావో కమ్మో కంట చెమ్మ బానిండ్ల జిక్కేనేమో బంతిరెమ్మ రాలనియావో కమ్మో కంట చెమ్మ అల్లి పూల వాసన నీ అంగిల అల్లి పూల వాసన నీ అంగిల నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు ఆల మందల మేపి అలసిపోయి నీటి ఒడ్డుకునే పోతి అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరానికే నీ మోమున అందుకే వచ్చేనేమో ఆ వాసన అందాలు చెదరానికే నీ మోమున కటపొంటి తమ్మాలయ్యా ఓ సీనయ్య కరెంటు బుగ్గలయ్యా ఓ సీనయ్య నువ్వెందు పోయినావయ్యా ఈ రాత్రి ఏలెందు పోయినావయ్యా ఈ రాత్రి నేనెందు పోలేదు మడికట్టు దున్నిన సిరిగద్దలేసిన ఆడిన పాడిన ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి వయసన్న చేరాలేదు ఈ రాత్రి ఒడి నిండా మల్లెలమ్మో ఈ రాత్రి వయసన్న చేరాలేదో ఈ రాత్రి. బాబా బాబా ఈ పాట యూట్యూబ్ ను ఒక షేక్ చేసింది. పాట సీన్ అన్నదే కదా ఇది, వాళ్ళిద్దరు భార్య భర్త, మంచి రచయిత, ఇద్దరు కూడా మంచి కాంబినేషన్ తోని, ఇద్దరు మంచి గొంతు, ఎప్పుడు వాళ్ళు మంచి వైరల్ అయింది పాట. నువ్వు వాడిన పాటలకి వెళ్ళి ఒక మంచి జోసున్న పాట అందుకో. అల్లి ఊసటేలా నాయనాలొచ్చటేలా ఏసయ్యోలే సన్న ఓర పిల్లగా ఏసయ్యోలే సన ఓర పిల్లగా అల్లి ఊస్తే భయమా నీ అనాలొస్తే భయమా చెన్నమ్మో సిగరెట్లకొచ్చిన పోరి చెన్నమ్మో బీడీలకొచ్చిన పోరి బంతి ఊసటేలా నా బావాలొచ్చటేలా ఏసయ్యోలే సన్న ఓర పిల్లగా ఏసయ్యోలే సన ఓర పిల్లగా బంతి ఊస్తే భయమా నీ బావాలొస్తే భయమా చెన్నమ్మో సిగరెట్లకొచ్చిన పోరి చెన్నమ్మో బీడీలకొచ్చిన పోరి. బాబా బాబా మీనా, నాకు చిన్నప్పుడు నేను వాడుకున్న పాట ఒకటి గుర్తుండే, ఒక లైన్ నేను చెప్తా ప్రేక్షకుల కోసం, ఆ పాట మొత్తం పాడాలి. మరి నీకు అర్థదో లేదో కానీ నేనైతే చెప్తా. పండగలెనక పండగలొచ్చే పట్టు జీర మామో కొని పట్టుకురా మామా, పండగలెనక పండుగలొచ్చే పట్టు సీరమామో కొని పట్టుకురా మామా, నీ ఆడదానిగా కోరి అడిగిన ఆలకించు మామో నా మామ సంద మామ నా మామ సంద మామ. పండగలెనక పండగలంటూ పట్టు మట్టవోకే పరిశాన్ల పెట్టవాకే వచ్చేటికి తెత్తగాని నన్ను వదిలిపెట్టి మల్లు ధర్మముగాదే మల్లా ధర్మముగాదే పిల్ల. పక్క ఇంటి పక్క మోగడు సాన మంచివాడు ఏమేమి తెచ్చినాడు గా పక్క ఇంటి పక్క మోగడు సాన మంచివాడు ఏమేమి తెచ్చినాడు. రెక్కలాడితే డొక్క నిండని బిక్క సచ్చినోనే పేదొల్ల పోరగానే పేదొల్ల పోరగానే పేదోళ్ళ పోరగానే. చూసిండ్రా, పక్కా ఇంటి పక్క మోడు వాడు ఎంత మంచివాడు, ఎన్నెన్ని తెచ్చినాడు. ఏమైనా ఇది శుభలగ్నంలో కూడా ఇదే ఓ పాట ఉంటది, దీని నుంచి ఆదర్శంగా తీసుకుని ఎట్లా తీసుకున్నారు కానీ, పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు కొనుక్కున్నారు మనకు మళ్ళీ ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్టా తలగబడింది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది పక్కాల పాడుగోల పట్టించుకోవద్దే ఎదురింటి పుల్ల కూర తెగ మెచ్చుకోవద్దే. సూపర్. ఆ పాట ఈ పాట సేమ్ అర్థం ఉంటది కానీ అబ్బా సినిమా పాటలు ఏమన్నా పాడతావారమ్మా? పాడతా. నీకు నచ్చిన సినిమా పాట ఒకటి పాడు. సండే అననురా మండే అననరా ఎన్నడూ నిదానరా నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా అల్లవాడమన్నానురా నా రాజా రాయిటురా నా రాజా రాయిటురా. పని గ్యాంగ్ లీడర్ పాట ఇది. చెట్టు లెక్కమన్ననా పుట్ట లెక్కమన్ననా లవ్వాడమన్నానురా. అబ్బా ఎంత ఛాన్స్. కానీ నన్ను కూడా ఇప్పుడు గట్లనే ఇవ్వాలన్నా లవ్వాడమంటే మంచిగా ఉండు.
సూపర్ రా, బాగా పాడినావు, మంచిగా ఉన్నది. ఇంకా ఇంకొక జానపదం. మిద మీద మిరుప చెట్టు నీళ్లు లేక ఎండిపాయే, మిద మీద మిరుప చెట్టు నీళ్లు లేక ఎండిపాయే, దాని కొరకు భ్రాంతి పడితే మహారాజం 6 నెలల జన్మ ఖైది ఈ రోజు, దాని కొరకు భ్రాంతి పడితే మహారాజం 6 నెలల జన్మ ఖైది ఈ రోజు. నల్లటోడు వన్నె కాడు 4 ఏళ్ల ఉంగరాలు, నల్లటోడు వన్నె కాడు 4 ఏళ్ల ఉంగరాలు, ఉంగరాల చెయ్యి చూసి మహారాజం ఉండదేమో నాది మనసు ఈ రోజు, ఉంగరాల చెయ్యి చూసి మహారాజం ఉండదేమో నాది మనసు ఈ రోజు. నల్లటోడు వన్నె కాడు 4 ఏళ్ల ఉంగరాలు, ఎర్రటోడు వన్నె కాడు 4 ఏళ్ల ఉంగరాలు, ఉంగరాల చెయ్యి చూసి మహారాజం ఉండదేమో నాది మనసు ఈ రోజు, ఉంగరాల చెయ్యి చూసి మహారాజం ఉండదేమో నాది మనసు ఈ రోజు. కన్నెబోతల పడుసు పిల్ల కమ్మాలిస్తా వస్తావంటే, కన్నెబోతల పడుసు పిల్ల కమ్మాలిస్తా వస్తావంటే, కమలాకు నేను రాను మహారాజం కాసులైతే నేనే వస్తా ఈ రోజు, కమలాకు నేను రాను మహారాజం కమలైతే నేనే వస్తా ఈ రోజు. పాలమూరి కడపడుసు పిల్ల పట్టాలిస్తా వస్తావంటే, పాలమూరి కడపడుసు పిల్ల పట్టాలిస్తా వస్తావంటే, పట్టలాకు నేను రాను మహారాజం పైసలిస్తే నేనే వస్తా ఈ రోజు, పట్టలాకు నేను రాను మహారాజం పైసలిస్తే నేనే వస్తా ఈ రోజు. బాబా సూపర్ పాట. ఇది రికార్డ్ చేసి రారమ్మా? మొన్న చేసినాం వేణన్న దగ్గర రికార్డ్. అబ్బాయి ఈ పాట నాకు తెలిసి యూట్యూబ్ ని షేక్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఉన్నది. ఇది వేణాన్ని ఇచ్చింది ఆ పాట, నువ్వు తీసుకొచ్చి? నీదే సేకరణ. ఎవరి దగ్గర తీసుకున్నావు పాట? వేరే అమ్మ దగ్గర తెచ్చిన, మన ఇబ్రహీంపట్నం అక్కడ దగ్గరేనా? అబ్బా సూపర్, ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇంకొక పాట ఏదన్నా అంటే మంచి బీట్ ఉండాలి. నడుము సన్నన తొడలు పలుసన జాల నడకదానా, నడుము సన్నన తొడలు పలుసన జాల నడకదానా, నీ ఎడుమ సేతివి నైసు గాజులు భలే గుందె బాల, నీ ఎడుమ సేతివి నైసు గాజులు భలే గుందె బాల, ఊరుకు తూర్పున 12 ఆవడ నదారాలకుంటా, ఊరుకు తూర్పున 12 ఆవడ నదారాలకుంటా, ఆ కుంట లోపల జరుగుతున్న ఈ సినిమాల సంత, ఆ కుంట లోపల జరుగుతున్న ఈ సినిమాల సంత. ఊరుకు తూర్పున 12 ఆవర్ల 16 నదారాలకుంటా. ఇది సేకరణ రికార్డ్ అయిందా? రికార్డ్ చేసిండు వేణన్న పాడిందా? ఆ వేణన్న గొంతుకే మొక్కాలే, నీ గొంతుకే మొక్కాలే. మన రేలారంగంగా పాడిన పాట ఒకటి ఉంటది కదా, మన పలుగురాళ్ళ, ఒకసారి పాడు. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అది గానుగుల కంచె, ఆ కంచె చేల నిలబడి కన్ను కొట్టయ్యో నాపై చూపు చూడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి కనుగుల కంచె, ఆ కంచె చేల నిలబడి కన్ను కొట్టయ్యో నన్ను చూపు చూడయ్యో, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ, పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి కనుగుల కంచె, ఆ కంచె చేల నిలబడి కన్ను కొట్టయ్యో నన్ను చూపు చూడయ్యో. యూట్యూబ్ షేక్ చేసిన పాట, రేలారే గంగకు బాగా పేరు తీసుకొచ్చిన పాట కదారమ్మా. ఇంకోటమ్మా, ఈ అందం మీద ఒక పాట ఉంటుంది, నాకేదో గుర్తొత్తలే కానీ చిన్న లైన్ ఇస్తా, గుర్తు చేసి పాడు. అందమైన జానా, ఇది పాట గుర్తుందా? లైన్ ఒకసారి. అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జన, అందమైన దానా సందమామ లాంటి దానా, అందమైన దానా సందమామ లాంటి దానా, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జన, నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జన. హైదరాబాదులోన హైటెక్ సిటీ నాదే, హైదరాబాదులోన
హైటెక్ సిటీ నాదే హైటెక్ సిటీలో ఆటాడుకుందాం రాయే హైటెక్ సిటీలో ఆటాడుకుందాం రాయే గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే గద్దువాలలోన ఆ గాజులంగడి నాదే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే. బాబా బాబా సూపర్ రా. ఈ పాట నాకు ఎంత ఊపొస్తుంది అంటే బ్రహ్మాండమైన ఊపొస్తుంది పాట వింటేనే. బుజ్జి పానం కింత లేదు కానీ పాటలు అయితే పుట్టరిని ఉన్నాయి, ఇక పాడుతూనే ఉంటది. ఒక్కొక్క పాట సురు చేయరా ఊరికే నా మాటలు ఇని కూడా వాళ్ళు బోరు కొడతాయి. వాళ్ళు నాకు వచ్చినట్టే ఉన్నారు, ఇక నేను కాసేపు పక్కకుంటా, నువ్వు గట్టిగా వరుసగా పాటలు అందుకో ఇక. ఎన్నడన్నా కూడా ఏమన్నా నిద్ర నా కన్ను తీయలేదు నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చెయ్యి నా సెంపదుడువలేదు ఎన్నడన్నా కూడా ఏమన్నా నిద్ర నా కన్ను తీయలేదు నిన్ను తలుసుకొని ఏడిస్తే నీ చెయ్యి నా సెంపదుడువలేదు తప్పు ఎవరిదిర కన్నా వద్దంటూ వదిలేసి పోతున్నావు తండ్లాట పడుతున్నా నానా సావంచు దారుల్లో నా ప్రాణము న్యాయమే 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 నీకు కాదు నన్ను చూసి నవ్వుకుంటున్నావు గుండె గోస చిన్నది కాదు చూస్తూ ఉన్నాడు మా దేవుడు న్యాయమే నీకు కాదు నన్ను చూసి నవ్వుకుంటున్నావు గుండె గోస చిన్నది కాదు చూస్తూ ఉన్నాడు మా దేవుడు. మీనా అన్న నీ పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని రకాల పాటలు నీ పుట్టలో దాచుకున్నావు. విప్లవ గీతాలు, గద్దరన్న పాటలు, డబల్ మీనింగ్, జానపదాలు, సినిమా పాటలు, అన్ని రకాల పాటలు ఉన్నాయి. నువ్వు ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే నిన్ను అవమానపరిచిండ్రో వాళ్ళందరూ నిన్ను పిలిచి నీతోని ఫోటోలు దిగేంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా స్టూడియోకి వచ్చినందుకు నీకు శుభ ఆశీస్సులు చెల్లె, బ్రహ్మాండంగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే, ప్రేక్షకులకు అందరికీ నా ధన్యవాదములు. మీరు ఇంతగా నన్ను ఆదరించినందుకు మీ ఆశీస్సులు ఎప్పటిగా ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.